హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అబుదాబిలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజైన పోలిపాడ్యమి రోజు. ఈ వీడియోలో నేను మీకు పోలిపాడ్యమి కథను చెప్తాను. పూర్వం ఒక పల్లెటూరులో ఒక చాకలి కుటుంబం జీవిస్తూ ఉండేది. వారికి 7 కుమారులు. 7 కుమారులకు 7 భార్యలు ఉండేవారు. ఆ 7 భార్యలలో చివరిది అయిన పోలి అనే అమ్మాయి కలదు. ఆమె చాలా బీద కుటుంబం నుండి వచ్చినది. అందువల్ల అత్తగారు పోలిని కొద్దిగా వివక్షగా చూస్తుండేది. ఒకానొక కార్తీక మాసమున అత్తగారు మిగిలిన 6 తోటికోడళ్ళు మొత్తం పని అంతా పోలికి అప్పగించి నదీ స్నానానికి వెళ్ళిపోతుండేవారు. మొత్తం పని భారం అంతా పోలి చూస్తుండేది. కార్తీక మాసం చివరి రోజున అనగా కార్తీక అమావాస్య రోజున పోలి ఇలా అనుకుంది. తను కూడా నదికి వెళ్ళి స్నానం చేసి దీపం వదిలిపెట్టాలి అని కార్తీక మాసమంతా అనుకుంది. కానీ అత్తగారికి తోడికోడళ్లకు భయపడి వెళ్ళలేకపోయింది. కార్తీక అమావాస్య రోజున అత్తగారు 6 తోడికోడళ్ళు నదీ స్నానానికి వెళ్ళేటప్పటికి పోలి అనుకున్నది, నేను కార్తీక మాసమంతా ఒక్క దీపం కూడా వెలిగించలేకపోయాను. ఈరోజు అమావాస్య కనుక ఈ రోజునైనను పరమేశ్వరుడికి ఒక్క దీపమైనా వెలిగించుకుందాం అనుకుని తమ పెరడులో ఉన్న ఒక పత్తి చెట్టు నుండి పత్తిని తీసుకొని దానిని ఒత్తిగా చేసుకొని పెరుగు చిలకగా వచ్చిన వెన్నను కరిగించి ఆవు నెయ్యి చేసి చిన్న ప్రమిదను తీసుకుని ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తిని ప్రమిదలో ఉంచి దీపారాధన చేసింది. ప్రమిదను నదిలో వదిలిపెట్టాలి అనుకొని అత్తగారి భయంతో ఇంట్లోనే చాకలి బాణలో ఈ ప్రమిదను వదిలింది. ఎంతో భక్తితో పోలి చేసిన ఈ దీపారాధన కాంతులు ఆకాశంలో ఇంద్రధనుసుగా మారిపోయింది. ఇలా అవడం వల్ల పోలి భయపడి అత్తగారికి తను దీపం వెలిగించిన విషయం తెలిసి తిడతారని భావించి చిల్లులు పడిన బాణను ఒక దానిని ఆ ప్రమిదపై ఉంచింది. కానీ చిల్లులు ఉన్న బాణ కావడం చేత చిల్లుల నుండి ఆ దీపం కాంతి నేరుగా వైకుంఠం దాకా వెళ్ళింది. విష్ణుమూర్తి పోలి భక్తికి ఆనందపరవశుడై విష్ణుదూతలను పంపి పోలిని పుష్పక విమానంలో తీసుకురమ్మన్నాడు. విష్ణుదూతలు పోలి వద్దకు వెళ్ళి వాళ్ళు వచ్చిన పని చెప్పారు. అందుకు పోలి, అయ్యా, నేను ఈ కార్తీక మాసమంతా దీపారాధన చేయలేదు. ఈ అమావాస్య నాడు మాత్రమే దీపారాధన చేశాను. నేను కాకుండా మా ఊరిలో నా పేరు గల వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు పొరపడి నా వద్దకు వచ్చారు అని అన్నది. పోలి ఇంటికి పుష్పక విమానం వచ్చిన వార్త విన్న ఆమె అత్తగారు తోడికోడళ్ళు అసూయపడ్డారు. కార్తీక మాసమంతా దీపారాధన మేము చేస్తే ఈ ఒక్కరోజు దీపారాధన చేసిన పోలికి స్వర్గప్రాప్తి ఏమిటి అని అసూయపడ్డారు. చివరికి విష్ణుదూతలు పోలిని ఒప్పించి పుష్పక విమానంలో తన శరీరంతోనే పోలిని వైకుంఠానికి చేర్చారు. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో చదువుతారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక్కడ మనం గమనించవలసినది ఒక విషయం. పోలి పరమేశ్వరుడికి దీపారాధన చేసింది, కానీ విష్ణుమూర్తి ఆమెకు వైకుంఠ ప్రాప్తి కలిగించాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవలసింది శివకేశవ భేదం లేదన్నది సత్యం. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం గయా దామోదరాయ నమః. ఓం ఆత్మ దామోదరాయ నమః. ఓం లింగ దామోదరాయ నమః. ఓం మోక్ష దామోదరాయ నమః. సో ఇదండి కార్తీక మాసం ఆఖరి రోజు అయిన పోలిపాడ్యమి కదా. ఇది మీలో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి నా వీడియో యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. సో ఈ సంవత్సరం మా ఇంటి కార్తీక మాసం ఇలా గడిచింది. పెద్దగా పూజలు ఏం చేయలేదు, బట్ రోజు దీపారాధన మాత్రం చేసుకునేదాన్ని. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.